Hey guys, welcome back to our channel Sushma Sweet Home. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నామండి. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే సండే వ్లాగ్ అన్నమాట. నా సండే రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఇవాళ నేను ఏం స్పెషల్స్ చేశాను అనేది కూడా చూసేయండి. ది బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఇవాళ సండే కదా, కొంచెం క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. కౌంటర్ టాప్ దగ్గర అంతా కూడా కొంచెం గ్రేజీగా ఉండేపాటికి క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట. వ్లాగ్ వాచ్ చేసే ముందు ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా హోప్ చేస్తున్నాను. అండ్ అలాగే వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వ్లాగ్ అయితే చెక్అవుట్ చేసేయండి. సో ఇవాళ సండే కదా, సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిఫర్ చేస్తున్నాము. అందరం కూడా ఇంట్లోనే ఉంటాం కాబట్టి బనానా మిల్క్ షేక్ అయితే చేస్తున్నాము. నైట్ బాదం అంతా కూడా సోక్ చేసి పెట్టున్నాను. అదంతా కూడా పీల్ ఆఫ్ చేసేసి ఇంకా మిక్సీ జార్లో బనానా, ఆల్మండ్స్ అండ్ అలాగే మిల్క్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకోవడమే అనమాట. ఇక లంచ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఇవాళ నేను చేస్తున్న రెసిపీస్ ఏంటంటే గ్రీన్ చిల్లీ చికెన్ అండ్ అలాగే కోకోనట్ రైస్ అనమాట. కోకోనట్ రైస్ కోసం ఒక టెంకాయ అయితే తీసుకున్నాను. కరెక్ట్గా ఒక టెంకాయకి సరిపోతుంది. కొబ్బరి పాల కోసం కొబ్బరి పాలు రెడీ చేసుకున్నాను. బాస్మతి రైస్ రెడీ చేసుకున్నాను. అంటే నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కావాల్సిన వెజ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా కోకోనట్ రైస్ స్టార్ట్ చేసేసాను అనమాట. ప్రెషర్ కుక్కర్ ప్లేస్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, స్టార్ అనస్, జావిత్రి, ఇలాచి, లవంగ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొనేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఇది వేసేసుకునేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోస్ అయితే యాడ్ చేశాను. 2 or 3 యాడ్ చేయొచ్చు, పర్లేదు.
సో టమాటోస్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్ అయితే వేసాను. 2 టీ స్పూన్స్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసేసుకున్న తర్వాత కలిపేసుకొని ఇక్కడ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వితౌట్ వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొబ్బరి పాలతో వండుకోవాలి కాబట్టి. అండ్ సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఏదైతే మిల్క్ రెడీ చేసుకున్నామో అది 1:2 రేషియోతో వేస్తున్నాను అనమాట. 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల మిల్క్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇలా మంచిగా కలిపేసుకునేసి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే గ్రీన్ చిల్లీ చికెన్ కోసం మసాలా రెడీ చేసేసుకుంటున్నాను. స్టార్ అనాస్, తర్వాత లవంగ, మిరియాలు, జావిత్రి, సోంపు, ఇలాచి ఇవన్నీ కూడా పెట్టేసుకోవాలి. చెక్క కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. అండ్ ఆనియన్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. 3 మీడియం సైజ్ ఆనియన్స్, ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకునేసి గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగా ఈ పేస్ట్ అయితే సరిపోతుంది, ఏం వాటర్ యాడ్ చేయకూడదు. ఇంక ఇక్కడైతే గ్రీన్ చిల్లీ చికెన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కడాయి ప్లేస్ చేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర వేసేసుకునేసి కొంచెం కరివేపాకు కూడా వేసాక మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉందో ఆనియన్ పేస్ట్ అది వేసేసుకునేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాక మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయాక మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు యాడ్ చేసేసుకునేసి ఫుల్ మంట మీద ఒక 5 మినిట్స్ సార్ట్ అవుట్ చేసుకోవాలి. జస్ట్ 2 టీ స్పూన్స్ అంత పసుపు అండ్ అలాగే సరిపడే సాల్ట్ వేసేసుకునేసి ఒక మిక్స్ ఇచ్చేసి 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలన్నమాట ఫుల్ పవర్ మీద. అండ్ ఇక్కడ గ్రీన్ పేస్ట్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం వాటర్ యాడ్ చేసేసుకునేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. ఓ 40% చికెన్ ముక్కలంతా కూడా కుక్ అయిపోయాక చికెన్ మసాలా పౌడర్ అయితే 4 టీ స్పూన్స్ వేసాను. అండ్ అలాగే పెప్పర్ పౌడర్ అనమాట. నా టీ స్పూన్ అనేది చాలా చిన్నగా ఉంది, మీరు చూసినట్టయితే ఆ టీ స్పూన్తో వేసాను, మీరు చూసుకొని వేసుకోండి. అండ్ అలాగే గ్రీన్ పేస్ట్ యాడ్ చేసుకునేసి కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ లిడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ అండ్ అలాగే స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే విస్ట్ చేసి పెట్టుకున్న కర్డ్ ఉందో ఆ పెరుగు అనేది ఇందులో సిమ్ చేసేసి స్టవ్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసేసుకునేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయిందండి. ఈ టైంలో జస్ట్ 1 టీ స్పూన్ అంత జీరా పౌడర్, 3 to 4 టీ స్పూన్స్ అంత ధనియా పౌడర్ వేసేసుకునేసి మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసి ఫైనల్గా ఇంకా ఒక 2 or 3 మినిట్స్ అలా కుక్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఎప్పుడు కూడా స్పైసీగా మనము రెడ్ చిల్లీ పౌడర్తో కాకుండా ఇలా గ్రీన్ చిల్లీ పౌడర్తో చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసుకోండి. ఇంక ఇక్కడ కోకోనట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. 3 విజిల్స్ అయితే పెట్టాం కదా, ప్రెషర్ పోయాక ఓపెన్ చేసేసుకుంటే చాలా 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 బాగా కుదిరిందండి. రైస్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా కుదిరింది. డెఫినెట్గా ట్రై చేయండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక లంచ్ అంతా కూడా ఫినిష్ చేసుకున్నాం. నిజంగా చాలా చాలా బాగుందండి రెసిపీ అయితే, డెఫినెట్గా ట్రై చేసుకోండి. అండ్ ఇంకా లంచ్ చేశాక ఫ్రిడ్జ్ అతను అయితే వచ్చారనమాట రిపేర్ చేయడానికి. మేమైతే ఎల్జీ కస్టమర్ కేర్ వాళ్ళకైతే కాల్ చేస్తున్నాం. ఆల్రెడీ వచ్చున్నారు, కంప్రెసర్ ప్రాబ్లం అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. అది ఆర్డర్ ప్లేస్ చేస్తే ఇవాళైతే వచ్చింది. ఇంకా ఓల్డ్ కంప్రెసర్ అంతా కూడా తీసేసి ఇదైతే కొత్తది రీప్లేస్ చేస్తున్నారు. చాలా చాలా ప్రాబ్లం అయిపోయిందండి మాకైతే. ఇది చేసినా కూడా ఏం సార్ట్ అవుట్ అవ్వలేదు.
మాకు మళ్ళీ 2 డేస్ తర్వాత రిపీట్ అయిందనమాట ప్రాబ్లం అంతా కూడా. ఈ కంప్రెసర్కి మాకు 6700 ఛార్జ్ చేశారు. చాలా కాస్ట్ అనిపించింది. అట్ ద సేమ్ టైం మాకు అసలు ఏం పని చేయలేదు కూడా. ఇంక ఇక్కడైతే గ్యాస్ కూడా ఫిల్ చేస్తున్నారు. 2 టైమ్స్ ఫిల్ చేసినా కూడా అంతే. మేము ఆ ఫ్రిడ్జ్ తీసుకుని 14 ఇయర్స్ అబవ్ అయిందండి. ఇప్పటిదాకా ఎలాంటి ఇష్యూస్ రాలేదు. ఫస్ట్ టైం అనమాట ఇది కూడా కంప్రెసర్ ప్రాబ్లం వచ్చేసింది. ఇంకేం చేయలేకపోతున్నాము, చూడాలి ఫర్దర్గా. ఇంక ఇప్పుడైతే చేసేసి ఆయన వెళ్ళిపోయారనమాట. ఆయన వెళ్ళేపాటికి 4:40 అయింది. ఇంకా ఆయన వెళ్ళంగానే ఇంక ఇక్కడైతే చాయ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. నేను బాను మాత్రమే తీసుకుంటున్నాము. బానుకి హాలిడేస్ ఇచ్చారులేండి, ఇంట్లోనే ఉంటున్నాడు కదా. సో ఇంకా టీ అయితే ప్రిపేర్ చేసేసుకునేసి తీసేసుకుంటున్నాము. సో చూసారు కదండి, ఇవాళ సండే బ్లాగ్ అయితే ఇలా గడిచిందనమాట. మీకు ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.